చిన్నపిల్లలకు పాకెట్ మనీ ఇస్తే ఏం చేస్తారు? దుకాణంకి వెళ్లి ఏదో చాక్లెట్ కొని ఖర్చు చేస్తారు. ఇది పిల్లల సహజ లక్షణం. కానీ గోదావరి కని ఎల్బీ నగర్ పాఠశాలకు చెందిన చిన్నారులు మాత్రం అలా కాకుండా విభిన్నమైన లక్షణంతో ఆలోచించారు. వయసులో చిన్నవారైనా మనసులో పెద్దవారుగా ప్రశంసలు అందుకున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృధా ఖర్చులు చేయకుండా విధి వంచితులైన అందులైన వృద్ధులకు చేయూత అందించారు. కంటి చూపు కోల్పోయిన సమాజంలో వృద్ధులకు ఆశ్రమం కోసం హైదరాబాద్కు చెందిన సోచ్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆశ్రమ భవనం నిర్మించేందుకు విరాళాలు సేకరిస్తుంది. వారి సమాజ సేవలో భాగస్వామ్యులుగా ఐఏఎస్ పాఠశాల విద్యార్థులు తమ వంతుగా తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో ఇతరుల వద్ద నుంచి విరాళాలు సేకరించగా తక్షణం వచ్చిన మొత్తం 26,500కు నగదును సోమవారం ఫౌండేషన్ నిర్వాహకులకు అందించి ఉదారతను చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పిల్లలను ప్రశంసా పత్రాలు, పెన్నులను అందించి అభినందించారు. పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థిలో సామాజిక సేవ దృక్పథం చాటడం గర్వంగా ఉందన్నారు. క్రమశిక్షణతో ఎదిగిన మానవత్వం చాటుతూ దేశ సేవ చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను సైతం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.